ఈరోజు వీడియోలో మనం సర్వీసులోకి వచ్చిన దగ్గర నుంచి అంటే మన యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది అయిన దగ్గర నుంచి ఏపీజీఎల్ఐకి సంబంధించి ఇప్పటి వరకు మనం ఎంత ప్రీమియం చెల్లించామో ఆ ప్రీమియం మొత్తము కూడా ఒకేసారి డౌన్లోడ్ చేసుకునే డీటెయిల్స్ గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం. అంటే సర్వీసులోకి వచ్చిన దగ్గర నుంచి మన యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన దగ్గర నుంచి ఎన్నైతే మనం బాండ్ల రూపంలో ఏపీజీఎల్ఐ ప్రీమియం మనం చెల్లించామో ఆ ప్రీమియం చెల్లించినటువంటి మొత్తం అమౌంట్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి కొత్తగా మనకి టైల్ అనేది నిధి సైట్లో ఎనేబుల్ చేయడం జరిగింది. దాని గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా దానికి సంబంధించి క్రోమ్ బ్రౌజర్లో nidhi.apcfss.in ఓపెన్ చేయగానే మనకు హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. దీనిలో లాగిన్ దగ్గర యూజర్ ఐడి కింద మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి తర్వాత ఇంతకుముందు ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం సైట్లోకి లాగిన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయినటువంటి ఏపీజీఎల్ఐ అని చెప్పేసి ఉంది. దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే కొత్తగా మనకి 4 రకాలైనటువంటి టైల్స్ ఈ నిధి పోర్టల్లో పెట్టడం జరిగింది. ఒకటి వచ్చేసరికి వాలంటరీ ప్రీమియం ఎన్హాన్స్మెంట్ ప్రపోజల్ అనేది, దీనికి సంబంధించి సపరేట్గా వీడియో చేస్తాను. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి లోన్ అప్లికేషను, ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్, ఇది ఇంతకు ముందే ఉంది మనకి. గుడ్ హెల్త్ సర్టిఫికేట్కి సంబంధించినట్టు ఏదైతే ఉందో దానికి సంబంధించిన 4 టైలు. దీనిలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మన యొక్క పాలసీ మొత్తము ఇప్పటివరకు ఎంత చెల్లించామనేది ఈ యొక్క లోన్ అప్లికేషన్లో కానీ లేదా వాలంటరీ ప్రీమియం ఎన్హాన్స్మెంట్ అనేది ఏదైతే ఉందో దానిలో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ అయినటువంటి లోన్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి కిందకి అలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత చివరిలో మనకి షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దాని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించి మనం ఇప్పటివరకు కూడా మన ప్రీమియం ఇప్పటివరకు అంటే రెగ్యులరైజేషన్ అయిన దగ్గర నుంచి కూడా మనం ఏ డీడీఓ పరిధిలో ఎంతెంత ప్రీమియం చెల్లించాము, నెక్స్ట్ అట్లాగే ఏ బాండ్కి పాలసీ అంటే బాండ్ ఏ, బాండ్ బి, బాండ్ బి అలా ఉంటుంది కదా, సి అట్లా అని చెప్పేసి మొత్తం కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అది కూడా పేజ్ వైజ్గా కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ డేటా మొత్తాన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ కూడా ఉంది. ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే ఈ కన్సర్న్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది మనకి డౌన్లోడ్ అవుతుంది. దాన్ని పీడిఎఫ్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకొని ఇయర్ వైజ్గా మన యొక్క పాలసీ ప్రీమియము ఇయరు ఏ అయితే జిల్లాల్లో అయితే మనం వర్క్ చేసామో దానికి సంబంధించిన మొత్తం కూడా రావడం జరుగుతుంది. అట్లాగే ఫైనల్గా వచ్చేసరికి 2024 జనవరి వరకు మనం చెల్లించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అట్లాగే టోటల్ పాలసీ అమౌంటు, ప్రీమియం అమౌంటు ఇయర్ వైజ్గా మనకి ఇలా రావటం జరిగింది. 2024 జనవరి వరకు కూడా మనకి అప్ టు డేట్గా సైట్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం నిధి పోర్టల్లో కొత్తగా ఎనేబుల్ చేసినటువంటి ఏపీజీఎల్ఐ ఆప్షన్ ఏదైతే ఉందో ఏపీజీఎల్ఐలో ఉన్నటువంటి లోన్ అప్లికేషన్లో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రీమియం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇప్పటి వరకు మనం ఎంతైతే పాలసీ ప్రీమియం చెల్లించామో ఆ మొత్తం కూడా మనం పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు, కావాలంటే కూడా చూసుకోవచ్చు.